ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటైడర్ తెలుగు ఛానల్. సో ఈరోజు మీరు కనుక చూస్తే మార్కెట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ 3 డేస్లో ఏం జరిగిందో అదే జరిగింది. బట్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఒకసారి ఫిగర్స్ చూడండి. ఎఫ్ఐస్ ఇవాళ 30th. సో 44,434 crores కొన్నారు అండ్ 50,884 crores అమ్మారు అహంగా. ఓకే, అండ్ నెట్ వచ్చేసి 6,449 crores సెల్లింగ్లో ఉంది. ఓకే, సో ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే క్లియర్గా కనబడుతుంది. అట్ ద సేమ్ టైం డిఏఎస్ అయితే ఓవరాల్గా చూస్తే నెట్ బయర్స్లో ఉన్నారు. 9,995 crores పాజిటివ్లో ఉంది. బయింగ్ 20,000 అయితే సెల్లింగ్ 11,000. సో ఫ్రెండ్స్, అందు గురించి ఇవాళ మార్కెట్ మీరు చూస్తే మార్నింగ్ నిన్నైతే గ్యాప్ అప్స్ ఎక్స్పెక్ట్ చేశాను కదా. సో దానికి కంప్లీట్ కాంట్రాస్ట్గా ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ అయితే కిందకి రావడం జరిగింది కదా. అండ్ ఇది కొంచెం చూడండి ఒకసారి. సో ఇది కోర్స్ ఇది డైలీ టైం ఫ్రేమ్. యా, సో ఇక్కడ చూస్తే జస్ట్ ఇది చూడండి. ప్రైస్ అనేది మనం మొన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. సో 15 minutes అయితే మార్క్ చేస్తాను. సో దాన్ని బట్టి మనం ఒకసారి చూడొచ్చు. నిన్న జోన్లోనే కదా ఉంది, ఎక్కడికి ప్రైస్ అయితే అసలు ఏమీ నథింగ్. యాక్చువల్గా సేమ్ చూడండి, అదే రెసిస్టెన్స్, అదే లో బ్యాండ్లో ఉన్నాడు. బట్ ఒక స్టెప్ అయితే కింద ఉన్నాడు. సో ప్రీవియస్ హై కన్నా కూడా ఇదిగోండి, ప్రీవియస్ ఈ మండే ఏదైతే ఉందో, ట్యూస్డే హై ఏదైతే ఉందో ఆ హైని అయితే ఇంకా బ్రేక్ చేయలేదు. అండ్ మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇదొక మొత్తం ఈ జోన్ అంతా కూడా లాస్ట్ మీరు గమనిస్తే మే 9th తర్వాత నుంచి 9th 10th నుంచి ఆల్మోస్ట్ మనకి మార్కెట్ ఈ ఏరియాలోనే ఉంది, కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది ఓవరాల్గా చూస్తే. అంటే రఫ్లీ నిఫ్టీ ఒక 400 points బ్యాండ్లో ఉండిపోయింది అనమాట. ఓకే, అండ్ మీరు చూస్తున్నారు కదా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎంత సివియర్గా ఉందో. ఓకే, అండ్ ఒకసారి 60 minutes 4 hours టైం ఫ్రేమ్ చూస్తే క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఇదిగోండి ఒకసారి చూడండి ఇక్కడ. సో దేర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. ఏదో ఒక న్యూస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, లేకపోతే మార్కెట్ అన్ని రిజల్ట్స్ని ప్రైస్ ఇన్ అయిపోయింది అనేది ఇంకా అర్థం కావట్లేదు. కానీ కింద గ్యాప్స్ అయితే వెయిటింగ్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇనీషియల్గా ఈ చిన్న చిన్న గ్యాప్స్ అంటే 24,000 ఆ గ్యాప్స్ అన్నా కూడా మనకి నెక్స్ట్ 2 weeksలో ఫిల్ అవ్వడం గ్యారంటీ. నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ క్లియర్గా. సో వన్స్ అది ఫిల్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఒక కైండ్ ఆఫ్ మొమెంటమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదర్ డౌన్ సైడ్ మొత్తం అంటే ఒక బ్రేక్ డౌన్ అనేది రావడం జరుగుతుందా, ఓకే అంటే సో ఇలాగా రావడం జరుగుతుందా, లేదు మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి అప్ సైడ్ మూవ్ అవుతుంది అనేది మనము నెక్స్ట్ వీక్కి చెప్పగలుగుతాం. ప్రస్తుతానికైతే ఈ రేంజ్లోనే ఉంది కాబట్టి సో ట్రేడ్ చేయడం అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వెరీ వెరీ టఫ్ ఫ్రెండ్స్. ఓకే, ఈవెన్ స్టాక్స్ కూడా నేను ఇవాళ ట్రేడ్ చేశాను. వెరీ ఇదిగోండి ఈ స్టాక్స్ అన్నీ టచ్ చేశాను నేను ఇవాళ. ఎన్సీసీ, టాటా మోటార్స్, రైట్స్, ఎస్జేవిఎన్, క్యారిసిల్, గోల్డ్మ్యాన్ ఇవన్నీ చేస్తూనే ఉన్నాను అనమాట ఇవాళ ఇంట్రాడేలో. సో కంటిన్యూస్గా, బట్ వెరీ వెరీ టఫ్ ఫ్రెండ్స్. ఓకే, ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు ఎటు మూవ్ అవుతుంది, ఒక ట్రెండ్ లేదు, కన్సాలిడేషన్ వెరీ సీరియస్లీ. ఈవెన్ నేను బిఎస్సి చేశాను, సిడిఎస్ఎల్ చేశాను, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా మ్యాచ్డాక్ ఒకటి, ఓకే బీడిఎల్ ఒకటి, బార్ డైనమిక్స్, అవి కూడా పేరుకి ఇవాళ మొమెంటం ఉన్నాయి కానీ గట్టిగా ఓన్లీ ఒక స్టాక్ అయితే బాగా వర్కౌట్ అయింది, ముతూట్ ఫైనాన్స్ అని. సో దాని మీద ఒక న్యూస్ వచ్చింది, అది బాగా వర్కౌట్ అయింది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇది కూడా అంతే, పైకి ఒక సడన్ మూమెంటం వచ్చింది మార్నింగ్. సో ఇమీడియట్గా క్లోజ్. నెక్స్ట్ ఇది కొంచెం చూడండి. సో సేమ్ జోన్ ఫ్రెండ్స్, ఇది చెప్పడానికి కూడా ఏం లేదు యాక్చువల్గా. సో దెర్ ఈజ్ నథింగ్ న్యూ హియర్. దెర్ ఈజ్ సమ్, ఇదిగోండి ఇది ఒక ట్రెండ్ అనేది, ఒక ట్రెండ్ మనం డ్రా చేయడానికి వరకే. ఇలా డ్రా చేసినా మనకి అవ్వదు కాబట్టి. సో దిస్ ఈజ్ ఎ బ్యాండ్ యాక్చువల్గా అంతే. ఓకే, సో ఈ బ్యాండ్లో ప్రజెంట్ అయితే ప్రైస్ మూవ్ అవుతుంది. ఎనీ టైం మనం ఒక బ్రేక్అవుట్ చూస్తాం గ్యారంటీగా. బట్ మనం ఎప్పుడైతే కిందకి మనం వెయిట్ చేస్తున్నామో ప్రైస్ అనేది యాక్చువల్ మార్కెట్ మేకర్స్ అనేవాళ్ళు పైకి తీసుకెళ్తారనమాట. జనరల్గా మనం కిందకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. సో పైకి
పుష్ చేసి ఒకసారి మొత్తం ఎక్కువ మంది ట్రాప్ అయిన తర్వాతే మార్కెట్ని కిందకి తీసుకొస్తారు. అందుగురించే మార్కెట్ ఇంకా పడట్లేదు ప్రస్తుతానికైతే. సో అండ్ అలాగే పడడానికి సంబంధించిన న్యూస్ కూడా ఏం లేదు మార్కెట్లో. అందుగురించే మనకి సస్టైన్ అవుతుంది మార్కెట్ అలాగే పడకుండా. ఓకే, అండ్ ఇదిగోండి చూడండి, యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ అయితే ఈజీగా డ్రాప్ డౌన్ అయ్యవచ్చు, అంటే కరెక్షన్ ఈజీగా ఫాలో అవ్వచ్చు అనమాట, ఈజీగా. ఎందుకంటే నిఫ్టీ ఇలా ఎక్స్పాండ్ అవ్వలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి రఫ్లీ 6,000 పాయింట్స్ కదా. సో 47,740 నుంచి 56,000 అంటే ఏంగా ఆల్మోస్ట్ లైక్ 8,000 పాయింట్స్ పైనే, 8,500 పాయింట్స్. సో 8,500 పాయింట్స్ మనకి ఒక సింగిల్ మూవ్లో ఎక్కడి నుంచి, మార్చ్ 12th నుంచి. సో జస్ట్ 2 months, 2.5 months కూడా కాదు. ఇక్కడైతే ఈ హై ఎప్పుడో వేస్తాడు చూడండి, 1 month 10 daysలోనే వేస్తారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే, సో అందు గురించి బెటర్ మనము ఈ ఏదైనా ఒక కైండ్ ఆఫ్ ట్రాప్ క్రియేట్ చేస్తాడు కదా, దాన్ని బట్టి మనము ఎవాల్యుయేట్ చేసుకోవడం బెటర్. కానీ ఇంట్రాడేలో కూడా చాలా చాలా టఫ్గా ఉంది. ఇదిగోండి 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను కొన్ని. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే, సింపుల్గా ఏదో మనము ఇది ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రైస్ ఇన్ అయిపోయింది కాబట్టి మనం చార్ట్లో ప్రైస్ చూస్తున్నాం కాబట్టి చెప్పచ్చు, కానీ ఇట్స్ వెరీ వెరీ టఫ్ ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీకు ఇక్కడ 2 minutes టైం ఫ్రేమ్ పెట్టి ఇంట్రాడేలో చూపిస్తాను చూడండి. రీప్లే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవాళ రోజు 30th day బ్యాంక్ నిఫ్టీ రీప్లే 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను అనమాట. సో చూడండి మనం ట్రేడ్ చేయగలమా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇదిగోండి 20 period మూవింగ్ యావరేజ్ 200ని బ్రేక్ చేయలేదు, ట్రై చేశాడు. ఓకే, సో 200 period మూవింగ్ యావరేజ్ ఫ్లాట్గా మూవ్ అవుతుంది. సో ఇది మనకి ఇలాగే మూవ్ అయింది కదా. సో ఎక్కడ మనం అసలు ఇదిగో ఈ పాయింట్లో కూడా మనం ఇది బ్రేక్ అయిపోతాం అనుకుంటాం ఆబ్వియస్గా, బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది ఉంది కాబట్టి సస్టైన్ అయింది. సో ఇంకా 200 period మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేయలేదు. సో 1 అయింది ఇప్పటికి, 1 PM. సో 1 PM మూవ్ చూసారు కదా, 1 PM మూవ్లో కరెక్ట్గా. సో 2 PM మూవ్ కూడా స్ట్రాంగ్గానే మూవ్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం ఇది మనము రీప్లేలో చూస్తున్నాం. సో ఇనీషియల్గా అయితే ఇక్కడ మనకు 2 చోట్ల ఇక్కడ ఒక చోట బ్రేక్ డౌన్ అయిపోతుంది అనిపించింది. సో చూసారు కదా ఇది. సో ఈ ఇంత ఫ్లాట్గా ఉన్నప్పుడు మనం ఏం ట్రేడ్ చేయగలం? సో దట్ ఈస్ వాట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది చూస్తే కూడా అర్థమై ఉంటుంది చాలామందికి. ఓకే, సో నేను స్పెసిఫిక్ కొన్ని స్టాక్స్ అనుకున్నాను. అవి స్టాక్స్ లాంగ్ టర్మ్కి చాలా బాగుంటాయి. అవి నేను మోస్ట్లీ రేపు ఎల్లుండిలో డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.